ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే అమ్మ చేతి పొడికారం. ఎండలో బాగా ఆరపెట్టిన మిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిస్తే వస్తుంది ఈ అసలైన తెలుగు రుచి. అసలివన్నీ వేసి రోటిలో నూరితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ సుఖానికలవాటు పడ్డ ప్రాణాలు కదా, రుబ్బురేలు కన్నా మిక్సీనే కోరుకుంటుంది. మేమైతే దీన్ని పొడికారమంటాము. కొన్ని చోట్ల కారప్పొడి అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చెయ్యండి. నాకు నాన్ వెజ్ స్పైసీగా తినడం ఇష్టం. నేనైతే ఈ పొడికారాన్ని నాన్ వెజ్లో వేసుకుని తింటాను, ఎక్స్ట్రా స్పైసీ కోసం. తెలుగులో ఒక సామెతుందండి, కారం తిన్నోడికే మిరప రుచి తెలుస్తుంది. అంటే అర్థం, కష్టాన్ని అనుభవించిన వాడికే అసలు విలువ తెలుస్తుంది. కాబట్టి ఏదైనా అనుభవంతోనే వస్తుంది మాస్టారు. ఇప్పటివరకు పొడికారం ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాతైనా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేయండబ్బా.